Hello everyone, this is Praveen Kumar and welcome to the Haller's Classes ఛానల్. సో ఇంతకుముందు వీడియోస్లో కాంక్రీట్లో యూజ్ చేసే బేసిక్ కాంపోనెంట్స్ అయిన సిమెంట్, అగ్రిగేట్స్ అండ్ వాటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్యూర్లీ ఆ 4 కాంపోనెంట్స్ని యూజ్ చేసి కాంక్రీట్ మిక్చర్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా అక్కరావు. కానీ ఒక 3 ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్ లేదా 100 ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కాంక్రీట్ ప్రిపేర్ చేసుకొని 6th ఫ్లోర్కో 7th ఫ్లోర్కో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఆ కాంక్రీట్ని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రిపేర్ చేసుకుంటాము అండ్ గ్రౌండ్ సర్ఫేస్ మీద ప్రిపేర్ చేసిన తర్వాత టాప్కి ప్రొజెక్ట్ చేసుకోవాలి. బట్ అలా ప్రొజెక్ట్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ టు ట్రాన్స్పోర్ట్ దట్ పర్టికులర్ కాంక్రీట్ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు ద 6th ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్కి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది యాక్చువల్గా పాసిబుల్ కాదు. సో అందుకని కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వకుండా బట్ ఆ కాంక్రీట్ని ఈజీగా వర్కబుల్ చేయడానికి లేదా ఈజీగా ఆ కాంక్రీట్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే దాని మీద వర్కౌట్ చేసుకోవడానికి కావచ్చు. సో ఈజీగా చేసుకునే మెథడ్ని అదర్వైజ్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి అడిషనల్గా ఏదైనా కాంపోనెంట్స్ ఏమైనా యూస్ చేస్తుంటే సో వాటన్నింటినీ కూడా అడ్మిక్చర్స్ అని ఇండికేట్ చేసుకుంటారు. సో అవి ఎయిదర్ మినరల్ అడ్మిక్చర్స్ కావచ్చు, లేదా కెమికల్ టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్ అనేవి కావచ్చు. అంటే సాలిడ్ కావచ్చు, లేదంటే కెమికల్ టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్ అనేవి కావచ్చు. సో సిమెంట్, వాటర్, అగ్రిగేట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ని యూస్ చేసుకొని కాంక్రీట్కి ఈజీగా వర్కౌట్ చేసుకునే విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి కొన్ని కాంపోనెంట్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. సో ఆ కాంపోనెంట్స్ని అడ్మిక్చర్స్ లేదా కెమికల్ అడ్మిక్చర్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ అడ్మిక్చర్స్ అనేవి జనరల్గా వేస్ట్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కావచ్చు. సో వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే జనరల్గా స్టీల్ ఇండస్ట్రీ, లేదంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తున్న ఫ్లై యాష్, ఇవన్నీ కూడా వేస్ట్ ప్రోడక్ట్స్. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుంటే సమ్వాట్ ఇట్ ఈస్ బెటర్. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని కూడా యూజ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కొంతవరకు రిడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అడ్మిక్చర్స్ కన్సిడరేషన్కి వస్తే ప్లాస్టిసైజర్స్ ఉన్నాయి. సో ప్లాస్టిసైజర్స్గా కొన్ని అడ్మిక్చర్స్ని వాడతారు, అలాగే సూపర్ ప్లాస్టిసైజర్స్. సో వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వస్తుంది. సో రిటార్డర్స్ ఆర్ రిటార్డింగ్ ప్లాస్టిసైజర్స్ని కూడా యూజ్ చేసి అగ్రిగేట్ని మోర్ వర్కబుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ యాక్సలరేటర్స్ కూడా వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ అడ్మిక్చర్ టైప్. సో ఇవి కూడా కొన్ని సాలిడ్ టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్, ఇవి కూడా ఒక కేటగిరీ. సో నెక్స్ట్ వన్ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ అండ్ పోజోలానిక్ ఆర్ మినరల్ టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్. సో ఇవి కూడా ఒక కేటగిరీ. నెక్స్ట్ డ్యామ్ ప్రూఫింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ అడ్మిక్చర్స్. సో డ్యామ్ ప్రూఫర్స్ అంటే అందరికీ తెలుసు. సో వాటర్ని కాంక్రీట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా, అదర్వైజ్ పర్మిబుల్ కాకుండా కంట్రోల్ చేస్తాయి. సో అలాగే గ్యాస్ ఫార్మింగ్ అడ్మిక్చర్స్, ఎయిర్ ఎంట్రైనింగ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము, ఇది ఎయిర్ డిట్రైనింగ్ అడ్మిక్చర్స్. అలాగే ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్కలీ అగ్రిగేట్ ఎక్స్పాన్షన్ ఇన్హిబిషన్ అడ్మిక్చర్స్, దాన్ని కంట్రోల్ చేసేవి. అలాగే వర్కబిలిటీ అడ్మిక్చర్స్, గ్రౌటింగ్ అడ్మిక్చర్స్, కరోజన్ ఇన్హిబిషన్, బాండింగ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిక్చర్స్ ఉన్నాయి. అలాగే ఫంగేషియల్, జెర్మిసైడల్ అండ్ ఇన్సెక్టిసైడల్ అడ్మిక్చర్స్, అలాగే కలరింగ్ అడ్మిక్చర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ కైండ్ ఆఫ్ అడ్మిక్చర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి కాకుండా కెమికల్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని అడ్మిక్చర్స్ని రిలీజ్ చేస్తున్నాయి, లైక్ లిక్విడ్ టైప్ ఆర్ కెమికల్ కైండ్ ఆఫ్ అడ్మిక్చర్స్. ఈ కెమికల్స్ వచ్చి కాంక్రీట్ క్యూరింగ్ చేయడానికి యూస్ చేసేవి కావచ్చు, లేదా పాలిమర్ బాండింగ్ ఏజెంట్స్. సో ఎక్స్ట్రా బాండింగ్ని క్రియేట్ చేయడానికి, అదర్వైజ్ పాలిమర్ మోడిఫైడ్ మోర్టార్ ఫర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ పర్పస్కి, మౌల్డ్ రిలీజింగ్ ఏజెంట్స్ అయినా కావచ్చు, ప్రొటెక్టివ్ అండ్ డెకరేటివ్ కోటింగ్స్ అయినా ఉండొచ్చు, ఇన్స్టాలేషన్ ఎయిడ్స్, ఫ్లోర్ హార్డ్నెస్ అండ్ డస్ట్ ప్రూఫర్స్, నాన్ స్ట్రింక్ హై స్ట్రెంత్ గ్రౌట్స్, సర్ఫేస్ రిటార్డర్స్, బాండెడ్ ప్లాస్టరింగ్స్ కావచ్చు, రెడీ యూజ్ ప్లాస్టైజర్స్ కావచ్చు, గ్రైటింగ్ ఎయిడ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కెమికల్ ఫర్ వాటర్ ప్రూఫింగ్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కెమికల్ అడ్మిక్చర్స్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి
క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ప్లాస్టిసైజర్. సో జనరల్గా కాంక్రీట్కి గుడ్ ఫ్లోవబుల్ కండిషన్ రావాలి అంటే ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ యాడ్ చేస్తేనే ఫ్లోవబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది జనరల్ కండిషన్స్లో. కానీ వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే ఆ వాటర్ కంప్లీట్లీ ఎవాపరేట్ అయిపోయి అది సాలిడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి సో స్ట్రెంత్ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయకుండా ఆ ఫ్లోవబిలిటీ రావడానికి యూజ్ చేసే అడ్మిక్చర్స్ని ప్లాస్టిసైజర్స్ అంటారు. సో అలా అని చెప్పేసి ఎక్కువ ఫ్లోవబిలిటీ కాదు, మోడరేట్ ఫ్లోవబిలిటీ రావడానికి మాత్రం ప్లాస్టిసైజర్స్ని యూజ్ చేస్తారు. సో ఈ ప్లాస్టిసైజర్స్ ద్వారా ఫ్లోవబిలిటీ రావడానికి యూజ్ చేసే వాటర్ కంటెంట్లో అరౌండ్ 15% అయినా తగ్గించుకోవచ్చు. లేదంటే నార్మల్ వాటర్ కంటెంట్లో కూడా ఒక 15% తగ్గించుకొని ప్లాస్టిసైజర్స్ని వాడితే నార్మల్ కాంక్రీట్ లాగే బిహేవ్ చేస్తుంది. సో ఎంత వాటర్ తక్కువ వాడితే అంత హై స్ట్రెంత్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ వన్, సూపర్ ప్లాస్టిసైజర్స్. సూపర్ ప్లాస్టిసైజర్స్ అంటే లైక్ ప్లాస్టిసైజర్స్, కాకపోతే ఇంకొంత ఎక్స్ట్రాగా ఫ్లోవబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల. లైక్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ అనేది రీసెంట్ డేస్లో మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు. సో ఆ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్కి అడిషనల్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఓన్లీ సూపర్ ప్లాస్టిసైజర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, రిటార్డర్స్. సిమెంట్ వాటర్ తోటి మిక్స్ అవ్వడంతో సెట్టింగ్ టైం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనకు సిమెంట్ అనేది ఎక్కువ టైము హార్డెన్ అవ్వకుండా ప్లాస్టిక్ స్టేట్లో ఉండాలి అనుకుంటే, అంటే ఆ కెమికల్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవ్వాలి అనుకుంటే రిటార్డర్స్ని యూజ్ చేసి సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 30 minutes యాక్చువల్గా ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్కి అయితే ఆ సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే బెటర్ టు యూజ్ రిటార్డర్స్. సో నెక్స్ట్ వన్, రిటార్డింగ్ ప్లాస్టిసైజర్స్. సో ప్లాస్టిసైజర్గాను వర్క్ అవ్వాలి, రిటార్డర్గాను వర్క్ అవ్వాలి అనుకుంటే సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ రిటార్డింగ్ ప్లాస్టిసైజర్స్ ఇన్ కాంక్రీట్. సో దీన్ని యూజ్ చేసే సెట్టింగ్ టైం యాజ్ వెల్ యాజ్ ఫ్లోవబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఫ్లోవబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ సెట్టింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, యాక్సలరేటర్. ఎర్లీ స్ట్రెంగ్త్ రిటైన్ అవ్వడానికి, అదర్వైజ్ ఎర్లీ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ అవ్వడానికి యాక్సలరేటర్స్ని యూజ్ చేసి సో తక్కువ టైంలో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద బెటర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ యాక్సలరేటర్స్. సో యాక్సలరేటింగ్ మీన్స్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ హార్డనింగ్ ప్రాసెస్. సో ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్, వర్కబిలిటీ, సెగ్రిగేషన్, బ్లీడింగ్ అండ్ ఫినిషింగ్స్లో కొంచెం మోడిఫై చేసుకోవడానికి ఈ ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్స్ అనేవి వాడతారు. ఇంతకుముందు క్లాసిఫికేషన్స్లో ఎయిర్ ఎంట్రైనింగ్ సిమెంట్ కూడా ఒక క్లాసిఫికేషన్ ఉంది. సో ఆ కొంత ఎయిర్ ఎంట్రైనింగ్ సిమెంట్ని యాడ్ చేసినా సరే అది ఎయిర్ ఎంట్రైనింగ్ అడ్మిక్చర్గా యూజ్ అవుతుంది. ఎయిర్ బబుల్స్ అనేవి క్రియేట్ చేసి సో వర్కబిలిటీ అనేది ఫ్లో అవుతుంది దాని ఎయిర్ ఎంట్రైనింగ్ ఏజెంట్స్ వల్ల. సో అలాగే పోజులోనిక్ ఆర్ మినరల్ అడ్మిక్చర్స్. సో పోజులోనా పోర్ట్లాండ్ సిమెంట్ ఆర్ పోర్ట్లాండ్ పోజులోనా సిమెంట్ అనేది ఆల్రెడీ ఒక క్లాసిఫికేషన్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో పోజులోనిక్ మెటీరియల్స్ అంటే లైక్ ఫ్లై యాష్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫ్లై యాష్ ఆర్ వోల్కానిక్ టఫ్ని యూజ్ చేసుకొని అడిషనల్ స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవ్వచ్చు. బై మీన్స్ పోజులోనిక్ మెటీరియల్స్లో మనకు జనరల్గా సిలికా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ సిలికా కంటెంట్ అడిషనల్గా డెవలప్ అవుతున్న కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ అయితే ఆటోమేటిక్గా CSHL అనేది అడిషనల్గా ఫామ్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతుంది. సో ఈ పోజులోనిక్ మెటీరియల్స్ యూజ్ చేయడానికి మేజర్ రీజన్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ రెడ్యూస్ చేయడానికి, వాటర్ టైట్నెట్ ఇంక్రీజ్ చేయడానికి, ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి, రెసిస్టెంట్ టు సల్ఫేట్ అటాక్ కోసము, లేదంటే ఇంప్రూవ్ ఎక్స్టెన్సిబిలిటీ, లో ససెప్టబిలిటీ అండ్ ఇంప్రూవ్ వర్కబిలిటీ అండ్ లోయర్ ద కాస్ట్. సో ఈ పారామీటర్స్ మేజర్గా ఇంప్రూవ్ అవ్వడానికి సో మినరల్ టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్ ఆర్ కైండ్ ఆఫ్ పోజులోనస్ అనేవి యూజ్ చేస్తాము. సో ఈ పోజులోనిక్ మెటీరియల్స్లో ఆర్టిఫిషియల్గా అవైలబిలిటీలో ఉన్న మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే న్యాచురల్గా అవైలబిలిటీలో ఉన్న మెటీరియల్స్ ఉన్నాయి. సో న్యాచురల్గా అవైలబిలిటీలో ఉన్న పోజులోనస్ కన్సిడరేషన్కి వస్తే క్లే, షేల్, ఒపాలిక్ చర్ట్స్, డయాటమటస్ ఎర్త్, వోల్కానిక్ టఫ్ అండ్ పుమైసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా అవైలబిలిటీలో ఉన్న పోజులోనిక్ మెటీరియల్స్. సో అలాగే ఆర్టిఫిషియల్గా మనకు అవైలబిలిటీలో ఉన్న మినరల్ ఆర్ పోజులోనిక్ మెటీరియల్స్కి వస్తే ఫ్లై యాష్, బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, సిలికా, ఫ్యూమ్, రైసెస్ క్యాష్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా డెవలప్ అవుతాయి. అలాగే మెటాకయాలిన్.
సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అవైలబిలిటీలో ఉన్న, అదర్వైజ్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతున్న సమ్వాట్ పోజోలానిక్ మెటీరియల్స్. సో నెక్స్ట్ వన్ డ్యామ్ ప్రూఫింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్ అడ్మిక్చర్స్. సో డ్యామ్ ప్రూఫర్స్, వాటర్ ప్రూఫర్స్ అంటే ఆల్రెడీ వినుంటాము. సో డ్యామ్ ప్రూఫర్స్, వాటర్ ప్రూఫర్స్ అంటే కాంక్రీట్లోకి ఏదర్ రెయిన్ఫాల్ జరిగినప్పుడు లేదంటే కొంత వాటర్ అనేది స్టాగ్నేట్ అయినప్పుడు స్లాబ్ మీద వాటర్ పర్మేబిలిటీ అనేది జరిగి సో కంప్లీట్లీ వాటర్ అనేది కాంక్రీట్లో నుంచి పర్మేబుల్ అయ్యి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వాటర్ ఎంటర్ అవ్వకుండా డ్యామ్ ప్రూఫర్స్గా యూజ్ అయ్యే ఈ కొన్ని అడ్మిక్చర్స్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ ది డ్యామ్ ప్రూఫర్స్. సో నెక్స్ట్ వన్ గ్యాస్ ఫార్మింగ్ ఏజెంట్స్. సో జనరల్గా లో వెయిట్ ఆర్ లైట్ వెయిట్ కాంక్రీట్ని ప్రొడ్యూస్ చేయడానికి గ్యాస్ ఫార్మింగ్ ఏజెంట్స్ని వాడతారు. సో గ్యాస్ ఫార్మింగ్ ఏజెంట్స్లో అల్యూమినియం పౌడర్ అనేది స్లైట్ పర్సంటేజ్లో యాడ్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా హై అమౌంట్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఎయిర్ బబుల్స్ అనేవి ఆటోమేటిక్గా వర్కబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మ్యాక్సిమం యూజ్ అవుతాయి. అరౌండ్ ఓన్లీ 0.005 to 0.02% ఆఫ్ వెయిట్ ఆఫ్ సిమెంట్ని యూజ్ చేసినా సరే ఆ గ్యాస్ ఫార్మింగ్ ఏజెంట్స్ లైక్ అల్యూమినియం పౌడర్ని థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ మిలియన్స్ ఆఫ్ బబుల్స్ అనేవి వర్కబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సో అలాగే ఎయిర్ డిట్రైనింగ్ ఏజెంట్స్. ఇన్ జనరల్ అగ్రిగేట్స్ అనేవి వాటర్తో అటాచ్ అయిన తర్వాత ఒకవేళ అది హై అమౌంట్ ఆఫ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సమ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ వల్ల కంప్లీట్ వర్కబిలిటీ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఆ అడిషనల్గా ఫామ్ అవుతున్న ఎయిర్ని రిమూవ్ చేయడానికి ఎయిర్ డిట్రైనింగ్ ఏజెంట్స్ అనేవి వాడతారు. సో వీటి వల్ల అడిషనల్గా డెవలప్ అవుతున్న ఎయిర్ బబుల్స్ ఏమైనా కావచ్చు. సో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి కంప్లీట్లీ రిమూవ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ వల్ల జెల్ అనేది ఫామ్ అయ్యి కంటిన్యూస్గా స్వెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జెల్ ఆటోమేటిక్గా స్వెల్ అవుతూ ఉందంటే ఆటోమేటిక్గా కాంక్రీట్ అనేది కొంత ఎక్స్పాండ్ అయ్యి క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆల్కలీ అగ్రిగేట్ ఎక్స్పాన్షన్ ఇన్హిబిటర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అలాగే వర్కబిలిటీ ఇంప్రూవింగ్ ఏజెంట్స్. సో వర్కబిలిటీ అంటే ఆల్మోస్ట్ కాంక్రీట్తో ఈజీగా వర్కౌట్ చేసే కెపాసిటీ ఉన్న కాంక్రీట్ని వర్కబుల్ కాంక్రీట్ అంటారు. సో ఇన్ జనరల్ ఇఫ్ కాంక్రీట్ ఈజ్ ప్లేస్డ్ అరౌండ్ క్లోజ్లీ ప్లేస్డ్ రీఇన్ఫోర్స్మెంట్ కావచ్చు, అదర్వైజ్ రిక్వైర్డ్ సచ్ యాజ్ ట్రిమ్, స్ట్యూట్ ఆర్ పంపింగ్ మెథడ్స్ ఏమన్నా యూజ్ చేసి కాంక్రీట్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అదర్వైజ్ ఒక 4th ఫ్లోర్కో ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే సో వర్కబిలిటీ ఏజెంట్స్ని యూజ్ చేస్తారు. అలాగే అగ్రిగేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ గ్రేడింగ్ హార్ష్ని ఇంప్రూవ్ చేయడానికి, అదర్వైజ్ ఫర్ మేకింగ్ హై స్ట్రెంత్ కాంక్రీట్ వెన్ వాటర్ సిమెంట్ రేషియో ఇస్ వెరీ లో, యాజ్ వెల్ యాజ్ ఫైన్లీ డివైడెడ్ మెటీరియల్స్, ప్లాస్టిసైజర్స్ అండ్ సూపర్ ప్లాస్టిసైజర్స్ అండ్ ఎయిర్ ఎంటరింగ్ ఏజెంట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కబుల్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ ది వర్కబిలిటీ ఇంప్రూవింగ్ ఏజెంట్స్. అలాగే గ్రౌటింగ్ ఏజెంట్స్. సో గ్రౌటింగ్ మీన్స్ నథింగ్ బట్ డ్రిల్లింగ్ ఆర్ లైక్ బోరింగ్ మెథడ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కాంక్రీట్లోకి సమ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ని ఇంజెక్ట్ చేయడం లేదా అడ్మిక్చర్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అదర్వైజ్ డ్రిల్లింగ్ చేయడానికి ఈ గ్రౌటింగ్ మెథడ్ అనేది బెస్ట్ సూటబుల్ వన్. సో ఇలా గ్రౌటింగ్ చేసిన కంప్లీట్ మెటీరియల్ అనేది లేదా అడ్మిక్చర్ అనేది లాంగర్ స్పాన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ కరోజన్ ఇన్హిబిషన్. సో ఇన్ జనరల్ సెలైన్ వాటర్ ఆర్ బ్లాకిష్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉన్న ప్లేసెస్లో ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగితే సో ఆల్మోస్ట్ స్టీల్ కరోడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో. సో అలాంటి కండిషన్స్లో కరోజన్ అనేది జరగకుండా ఉండడానికి కరోజన్ ఇన్హిబిషన్ అడ్మిక్చర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అలాగే బాండింగ్ అడ్మిక్చర్స్. సో అడిషనల్ బాండింగ్ అనేది డెవలప్ అవ్వాలి అనుకుంటే సో లైక్ గ్లాసీ టైప్ ఆఫ్ సిఎస్హెచ్ జెల్ ఫార్మేషన్ అనేది కొంచెం అడిషనల్గా ఫామ్ అవ్వాలి అనుకుంటే సో బెటర్ టు యూజ్ దీస్ బాండింగ్ అడ్మిక్చర్స్. ద ప్రపోర్షన్ ఆఫ్ 5 to 20% ఆఫ్ వెయిట్ ఆఫ్ సిమెంట్ వరకు మ్యాక్సిమం యూజ్ చేస్తారు. అలాగే ఫంగైషియల్, జెర్మిసైడల్ అండ్ ఇన్సెక్టిసైడల్ అడ్మిక్చర్స్. సో మ్యాక్సిమం
బిల్డింగ్స్లో ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, జెర్మిసైడల్ కావచ్చు, లేదంటే ఫంగిసైడల్ ఎలిమెంట్స్ ఆర్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా డెవలప్ అవ్వాలి అనుకుంటే సో బెటర్ టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ అడ్మిక్చర్. సో ఈ అడ్మిక్చర్స్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఫంగస్ ఎఫెక్ట్ కానీ, లేదంటే ఇన్సెక్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం కానీ, లేదంటే జెర్మిసైడల్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇండస్ట్రీస్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సో బెటర్ టు యూజ్ దీస్ అడ్మిక్చర్స్. అలాగే కలరింగ్ ఏజెంట్స్. సో బిర్లా వైట్ సిమెంట్ అయితే డైరెక్ట్గా అవైలబిలిటీలో ఉన్నది. సో అలాగే కొన్ని సిమెంట్స్ని చూస్తే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సిమెంట్లో రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు. సో లైక్ పిగ్మెంట్స్, ఆ పిగ్మెంట్స్ని యూజ్ చేసి కలర్స్ అనేవి డిఫరెంట్గా వేరియేట్ చేస్తారు. బట్ ఆ కెమికల్స్ లేదా పిగ్మెంట్స్ అనేవి ఒరిజినల్ ప్రాపర్టీస్ని ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా ఉంటేనే ఆ పిగ్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్ కెమికల్స్. సో కన్స్ట్రక్షన్ కెమికల్స్కి వస్తే సో కన్స్ట్రక్షన్ కెమికల్స్లో చాలా కెమికల్ ఇండస్ట్రీస్ కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి అదర్వైజ్ వర్కబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. సో ఆ కెమికల్స్లో ఎస్పెషల్లీ వర్కబిలిటీ ప్రాపర్టీస్కి వస్తే కాంక్రీట్ క్యూరింగ్ కాంపౌండ్స్. సో క్యూరింగ్ అప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది యూజ్ చేయకుండా ఆ వాటర్ కంటెంట్ని రెడ్యూస్ చేయడానికి క్యూరింగ్ టైప్ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేస్తే సో బెటర్ తక్కువ వాటర్ని యూజ్ చేసే క్యూరింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు. సో వాటర్ స్కేర్సిటీ ఉన్న ప్లేసెస్లో ఈ క్యూరింగ్ కాంపౌండ్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. అలాగే పాలిమర్ బాండింగ్ ఏజెంట్స్. పాలిమర్ బాండింగ్ ఏజెంట్స్కి వస్తే అడిషనల్గా బాండింగ్ అనేది ప్రాపర్గా అరేంజ్ అవ్వడానికి, అలాగే బాండింగ్ అనేది అడిషనల్గా డెవలప్ అవ్వడం కోసము ఈ బాండింగ్ టైప్ ఆఫ్ ఏజెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ బాండింగ్ టైప్ని యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎక్కడైతే డ్యామేజెస్ అనేవి అక్కర్ అవుతాయో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లో సో వాటి యొక్క రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే పాలిమర్ మోడిఫైడ్ మోటార్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఎస్పెషల్లీ రిపేర్స్ కావచ్చు లేదా దాని మెయింటెనెన్స్ కావచ్చు పాలిమర్ మోడిఫైడ్ మోటార్ని యూజ్ చేసుకొని సో బెటర్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద క్రాక్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్. సో ఈవెన్ కెమికల్స్ని యూజ్ చేసుకొని కూడా సో ఇంతకుముందు పాయింట్లో పాలిమర్ బాండింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని కూడా ఆ క్రాక్స్ అనేవి రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే పాలిమర్ మోడిఫైడ్ మోటార్ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి సో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. నెక్స్ట్ మౌల్ రిలీజింగ్ ఏజెంట్స్. ఎస్పెషల్లీ మౌల్స్ అనేవి రిలీజ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ సిమెంట్ అనేది మ్యాక్సిమం అడైర్ అయిపోవడము, సో అది రిమూవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. సో మౌల్స్ అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రిమూవ్ చేసుకోవడానికి ఈ మౌల్ రిలీజింగ్ ఏజెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇన్స్టాలేషన్ ఎయిడ్. ఎస్పెషల్లీ కొన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో వాటర్ సప్లై కోసం అని చెప్పేసి వాటర్ పైప్స్ విత్ ఇన్ ద కాంక్రీట్ ఆర్ విత్ ఇన్ ద వాల్స్ అనేవి ఫిక్స్ చేసేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత అవి లీక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లీకేజ్ని అరెస్ట్ చేయడానికి ఆ ఇన్స్టాలేషన్ ఎయిడ్ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే ఫ్లోర్ హార్డ్నర్స్ అండ్ డస్ట్ ప్రూఫర్స్. సో నేమ్లోని ఇండికేట్ చేస్తున్నారు ఫ్లోర్ హార్డ్నర్స్. ఫ్లోర్ని హార్డెన్ చేయడానికి ఎక్స్ట్రా అడిషనల్ స్ట్రెంత్ అనేది అటైన్ అవ్వడానికి ఈ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే డస్ట్ ప్రూఫర్స్. సో డస్ట్ అనేది ఆల్మోస్ట్ వాల్స్ మీద ఎగ్జిస్ట్ అవ్వకుండా ఆ డస్ట్ అనేది అడైర్ అవ్వకుండా ఉండడానికి కెమికల్స్ యూజ్ చేస్తారు. అలాగే నాన్ స్ట్రింక్ హై స్ట్రెంత్ గ్రౌట్. సో ష్రింకేజ్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి, అలాగే హై స్ట్రెంత్ గ్రౌటింగ్ టెక్నిక్. గ్రౌటింగ్ ఈజ్ నథింగ్ బట్ డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేసుకొని సో హై స్ట్రెంత్ గ్రౌట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ కెమికల్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం హై ఇంటెన్సిటీ తోటి సిమెంట్ మోటార్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అలాగే సర్ఫేస్ రిటార్డర్స్. సో సర్ఫేస్ యొక్క సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ సర్ఫేస్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్లో మోల్డ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా టైం అనేది రిక్వైర్ అవుతుంది. సో ఎస్పెషల్లీ అటువంటి సిచ్యువేషన్స్లో ఇవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ బాండ్ ఎయిడ్ ఫర్ ప్లాస్టరింగ్. కొన్ని కండిషన్స్లో కాంక్రీట్ యొక్క మోల్డ్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాస్టరింగ్ వేస్తారు. సో కొన్ని కేసెస్లో ఆ ప్లాస్టరింగ్ అనేది సరిగా అటాచ్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటి కండిషన్లో ఏం చేస్తారంటే ఈ ప్లాస్టరింగ్కి యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్కి మధ్యలో కొన్ని కెమికల్స్ని యూజ్ చేసుకొని ఆ బాండింగ్ అనేది ప్రాపర్గా అరేంజ్ అయ్యేలా చూస్తారు. సో నెక్స్ట్ రెడీ టు యూజ్ ప్లాస్టర్స్ అండ్
గంటింగ్ ఎయిడ్. రెడీ టు యూజ్ ప్లాస్టర్ అంటే క్రాక్స్ ఫామ్ అయిన చోట ఆల్మోస్ట్ ప్లాస్టరింగ్ అనేది అడిషనల్గా ప్రొవైడ్ చేస్తారు. గంటింగ్ ఎయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టన్నెల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ టన్నెలింగ్ దగ్గర లైనింగ్ కోసం కాంక్రీట్ అనేది యూజ్ చేస్తే సో ఆల్మోస్ట్ వాటర్ అనేది లీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది లీక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ కాకుండా కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఫర్ వాటర్ ప్రూఫింగ్కి వస్తే ఇంటర్నల్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్స్ కావచ్చు, అక్రిలిక్ బేస్డ్ పాలిమర్ కోటింగ్స్ కావచ్చు, మినరల్ బేస్డ్ పాలిమర్ మోడిఫైడ్ కోటింగ్ కావచ్చు, సో అలాగే జాయింట్స్ సీలెంట్స్ కావచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్మిక్చర్స్ ఇన్ కెమికల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడాను కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్ కాంక్రీట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.